వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయసుదా ముందు హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానని హామీ. ఒంటిమిట్ట మండలంలో టీడీపీ జనసేన మీడియా సమావేశం. కలిసికట్టుగా పనిచేసి విజయానికి కృషి చేస్తామని హామీ. హాజరైన ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి. విశాఖ ఇండస్ట్రీ కేసులో సుదీర్ఘ విచారణ. ఇద్దరు బాలికలపై ప్రేమోన్మాది దాడి. రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడిన ఉన్మాది. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని అన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం సనత్ నగర్ లోని మోడల్ కాలనీలో పూజిత అపార్ట్మెంట్ ను వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అపార్ట్మెంట్ ముందు ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో పార్క్ ను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, ఫుట్పాత్ ను అభివృద్ధికి చేయించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన అపార్ట్మెంట్ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తన దృష్టికి పలు సమస్యలను తీసుకురావడం జరిగిందని, వాటిని పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అపార్ట్మెంట్ లో నెలకు 20,000 లీటర్ల వరకు ఉచితంగా త్రాగునీరు సరఫరా జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈఎస్ఐ రోడ్డు విస్తరణ పనులు చేపట్టి వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తామని అన్నారు. అలాగే కేఎల్ఎం పార్క్ లో వాకర్స్, యోగా కోసం వచ్చే వారికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. డిపార్ట్మెంట్ల అధికారులకు అందరికీ హార్టికల్చర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ పూజిత అపార్ట్మెంట్ దీంట్లో మనకి సీనియర్ సిటిజన్స్ 60% ఉండడం, వాళ్ళకు కొంత రెవెన్యూ ఇబ్బందులు కూడా ఉండడం అనేది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అయితే కొన్ని అంశాలు మాత్రం ఈరోజు ఫైనల్ చేసుకుని ముందుకెళ్తాం. ఇంకా మిగిలిన రిక్వైర్మెంట్ ఏ రూపంలో చేయాలని చెప్తాను, కోఆపరేట్ చేయడానికి. ఒకటి పార్కు. ఈ పార్కు మరి మీది పర్మిషన్స్లో ఉన్నప్పటికీ అది మోడల్ కాలనీ లింక్ కాబట్టి దాన్ని పెద్దగా చేసి ఆ గార్డెన్ చేసి సరే అది మెయింటైన్ చేయడానికి మోడల్ కాలనీ వాళ్ళు చేస్తారు కాబట్టి తప్పకుండా మా మున్సిపల్ హార్టికల్చర్ డిపార్ట్మెంటు
పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తారు. ఫస్ట్ ఆ వాల్ చేసి ఆ గార్డెన్ బ్రహ్మాండంగా చేసి ఆయన దాంతోపాటు ఈ పూజిత అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి ప్లాంటేషన్ కానీ చెట్లు కానీ ఏది అవసరం ఉన్నా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒకరోజు ఒక ప్రోగ్రాం కింద పెట్టుకొని హరితహారం కానీ ఇటువంటి కార్యక్రమం పెట్టి అందరూ అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కొత్తపల్లి నరసింహగారిపల్లి గ్రామాల్లో జనసేన నాయకుడు అతిగారి కృష్ణ పర్యటించి పలువురు జనసేన నాయకులను కలిశారు. అలానే టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన టీడీపీ పార్టీల్లో ఏ అభ్యర్థికి టికెట్ వచ్చినా కలిసికట్టుగా పనిచేసి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెరిగిన ధరలతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని పేర్కొన్నారు. మేము ఒట్టిమిట్ట పర్యటనగా ఇట్లా చూసే వచ్చినాం. అంటే రాజకీయ పరంగానే ఇక్కడ నర్సయ్య అన్నని మాకు మంచి ఆప్తులు, మా అన్న లాంటి వాళ్ళు మర్యాదపూర్వకంగా కలిసి అంతా మా అంతా ఒకటే కుటుంబం లాగా అంతా. మేము కూడా ఈ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన ఈ అంటే దుర్మార్గ పాలన అంతమొందించాలని మేము కూడా దాన్ని రాజకీయంగా మనం కూడా ఒక వంతు కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున మనం కూడా కంటెక్ట్ చేయాలని ఆలోచనలతో కాన్సెన్స్ అంతా ఒకసారి తిరుగుతాం. ఏం సమస్యలు ఎక్కడ ఉన్నాయి, సమస్యలు ఏంటి అనేది ఒకటి తెలుసుకోవాలని తిరుగుతున్నాము. దాని సందర్భంగా మా అన్న బాబు బాగుందా లేకుండా ఇప్పుడు ఇంట్లో అన్నాడు సార్, ఎంతో మందిని కలిసినాము, ఎంతో మంది మాట్లాడుతున్నాము, ఎవరు పట్టించారు సార్, సాయం చేస్తే బాగుంటుంది సార్. పోయినారు మళ్ళీ ఇప్పుడు అడ్డాటం ఫోన్ చేసి యోగ నియమన జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితర అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు. ఆమె నుండి 46 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళ పలక్నుమా ఎక్స్ప్రెస్ లో సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఉంటే ఉండలేకుండా పో, పేపర్లు రావాలంటారా ఫ్రేమ్ కట్టించుకో అన్న, మంచి తీసి పెట్టే ఒకటి ఫోటో మంచి తీయనా పంపించాలా.
శ్రీరంగ రాలేదా? చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్ లో నమోదైన హవాలా ఫోమా కేసుకు సంబంధించి ఈడీ ఎదుట హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో 8 కోట్లు పైచిలుకున్న నిధులను లావాదేవీలపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు విశాఖ ఇండస్ట్రీస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టారు. అలాగే డిపాజిట్లకు సంబంధించి పై ఆరా తీశారు. करके रखे अब वो आ रहे हैं, चलो भेजा मिलेगा तो गाड़ी रोकते तो एंट्री भी लो, फोटो वीडियो ఓకే. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విశ్రాంత విద్యాశాఖ అధికారి ఇంటి ఆవరణలో అరటికాయల గెల అందరినీ అబ్బురపరుస్తోంది. అరటి మొక్కను సుమారు 10 సంవత్సరాల క్రితం నాటినట్లు ఇంటి యజమాని తెలిపారు. కాగా దానికి ఇప్పుడు 9 అడుగులు పొడవైన అరటిగెల కాసింది. అంత పొడవైన గెలను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ మొక్కకు ఎరువుగా కూరగాయల వ్యర్థాలను వేసినట్లు యజమాని తెలిపారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాగ్ అంబర్పేట్ లో దారుణం జరిగింది. 2 మైనర్ బాలికలు ట్యూషన్ నుండి ఇంటికి వెళ్తుండగా ప్రేమన్మాది దాడి చేశాడు. ప్రతిరోజు ప్రేమించమని ట్యూషన్ నుంచి వెళ్తుండగా ప్రేమన్మాది వేధిస్తుండగా నిరాకరించడంతో బాలికపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో 2 అమ్మాయిలకు గాయాలయ్యాయి. పోలీసులు అమ్మాయిలను దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన వెంటనే కత్తితో దాడి చేసిన బాలుడు ఆందోళనతో విద్యానగర్ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న బాలుడు మృతదేహాన్ని పోలీసులు గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరొకసారి. సనత్ నగర్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానని హామీ. ఒంటిమిట్ట మండలంలో టీడీపీ జనసేన మీడియా సమావేశం. కలిసికట్టుగా పనిచేసి విజయానికి కృషి చేస్తామని హామీ. హాజరైన ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి. విశాఖ ఇండస్ట్రీ కేసులో సుదీర్ఘ విచారణ. ఇద్దరు బాలికలపై ప్రేమోన్మాది దాడి. రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడిన ఉన్మాది. ఈ బిల్డన్ ఇంద్రదేశం మొత్తం మరుగుదలంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చేస్తున్న B3 న్యూస్ లక్ష్యం సమాజ్హితం.